నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. ఈ మధ్య కాలంలో చాలామంది యువత తప్పుడు మార్గాల్లో ఫేమస్ అవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఒక సినిమాలో చెప్పినట్టు మంచి చేసి ఫేమస్ అయ్యేంత ఓపిక మాకు లేదు, ఏదైనా చెడు మార్గంలో ఫేమస్ అవుదాం అని చెప్పేసి ఆ డైలాగ్ని వీళ్ళందరూ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని పబ్లిక్గా మద్యాన్ని సేవిస్తూ, సిగరెట్స్ కాలుస్తూ, అలానే వాటిని వీడియోస్ పెడుతూ, అదేవిధంగా శరీరాన్ని చూపిస్తూ ఇలా దారుణమైనటువంటి వికృత చేష్టలన్నీ కూడా చేస్తున్నారు. కొంతమంది టీవీ ఛానల్స్ వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కూర్చుని పెట్టి స్టూడియోల్లో వీళ్ళతో ఇంటర్వ్యూలు తీసుకోవడం వల్ల ఎవరైతే చిన్న పిల్లలు ఉంటారో, ఎవరైతే ఏమీ తెలియని పిల్లలు ఉంటారో వాళ్ళు కూడా వీటికి అట్రాక్ట్ అయ్యి మనం కూడా అలా ఉంటే మనం కూడా నలుగురికి తెలుస్తామేమని చెప్పేసి ఇలా ఆలోచిస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, తప్పుడు మార్గాల్లో సంపాదించే ధనం కావచ్చు, అధికారం కావచ్చు, పేరు కావచ్చు, అది ఎక్కువ కాలం నిలబడతారు కదా, ఉన్న వాటిని కూడా పూర్తిగా పోగొట్టి అధపాతాళానికి మనిషిని తొక్కేస్తాయి. కాబట్టి అలాంటి ఆలోచనలు ఎంత మాత్రం కూడా మంచిది కాదు. అలాగే ఎవరైతే ఇటువంటి చెడు వ్యసనాలకు పూర్తిగా బానిసలై సమాజంతో మాకు సంబంధం లేదు, కుటుంబంతో మాకు సంబంధం లేదు అనుకుంటారో, ఏదో ఒక రోజున మానసికంగా, శారీరకంగా పూర్తిగా అనారోగ్యం పాలై చివరికి ఆర్థికంగా కూడా కృంగిపోయి మనశ్శాంతి లేక దుర్భరమైనటువంటి జీవితాన్ని గడపాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి ప్రయత్నం ఎంత మాత్రం కూడా మంచిది కాదు. వీలైనంత వరకు సమాజానికి మంచి చేస్తూ మంచి జీవితాన్ని గడుపుదాం. ధన్యవాదాలు. జై హింద్.